రాజు కర్తవ్యంలో పరీక్ష. రక్తబంధమా రాజధర్మమా, ఏది త్యాగం? ధర్మాధర్మ విచక్షణల మధ్య సాగే అనగనగాలోని నేటి కథనమే రక్తబంధాన్ని త్యజించిన ధర్మ నిర్ణయం, దుర్గమ్మ కరుణతో కురిసిన కనక వర్షం. అనగనగా అవి బెజవాడ నగరాన్ని విష్ణుకుండినులు పరిపాలిస్తున్న రోజులు. రాజు మాధవవర్మ దంపతులకు సుదీర్ఘకాలం తర్వాత ఓ పుత్రుడు జన్మిస్తాడు. ఆ కుమారుడు తన తండ్రిలా ధర్మపరుడు, నీతిమంతుడు, అందరి హృదయాల్లో అభిమానాన్ని సంపాదిస్తాడు. అయితే ఓ రోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంతో బయలుదేరుతాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగరబోతు. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీస్తూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించవు. రాకుమారుడు తన శక్తివంతమైన ప్రయత్నాలు చేసినా రథాన్ని ఎంతకీ అదుపు చేయలేకపోతాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా బాలుడు రథచక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోతాడు. దీంతో ఆ బాలుడి తల్లి కన్నీరు మున్నీరుగా రాజుగారి ఆస్థానంలో విలపిస్తుంది. కన్నీటి పర్యంతమవుతుంది. రాజు మాధవవర్మ ఆ తల్లి ఆవేదనకు తల్లడిల్లిపోతాడు. తన సమక్షంలో ఉన్న మంత్రులను, న్యాయాధికారులను, పెద్దలను ఇలాంటి పాపానికి తగిన శిక్ష ఏమిటి అని ప్రశ్నిస్తాడు. న్యాయాధికారులు, పెద్దలు అందరూ చర్చించి, ప్రభు, ఇలాంటి ఘోరమైన నేరానికి ఒక్కటే తగిన శిక్ష, అది మరణదండన అని సూచిస్తారు. అయితే ప్రభు, రాకుమారుడు కావాలని తప్పు చేయలేదు కనుక శిక్షను తగ్గించవచ్చు అని చెబుతారు. అయినా రాజు మాధవవర్మ దానికి ఒప్పుకోడు. న్యాయం ఎవ్వరికైనా ఒక్కటే అని భావిస్తాడు. ఆ సూచనతో మాధవవర్మ హృదయం భారమైన తర్జన భర్జనల అనంతరం రాజధర్మం, న్యాయం తప్పక నిలవాలంటూ ఓ స్థిర నిర్ణయానికి వస్తాడు. న్యాయమే రాజ్యానికి ప్రాణం, దానికి లోబడకపోతే సమాజంలో సత్యం నిలవదని గట్టి భావనకు కట్టుబడి ఈ నేరానికి మరణశిక్ష తప్ప వేరే మార్గం లేదు అని తీర్పు చెబుతాడు. అయితే సింహాసనం దిగిన వెంటనే మాధవవర్మ ఓ తండ్రిగా పూర్ణ విలపిస్తాడు. అప్పటికే తన కుమారునికి ఉరిశిక్ష అమలు జరిగిపోయి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మాధవవర్మ ధర్మ నిష్టకు, న్యాయ పరిపాలనకు సంతసించిన బెజవాడ దుర్గమ్మ అటు ఉరిశిక్షలో మృతి చెందిన రాకుమారుణ్ణి, రథం కింద పడి మరణించిన బాలుణ్ణి ఇద్దరినీ బతికిస్తుంది. ఆ ప్రదేశంలో కనకవర్షం కురిపిస్తుంది. అందుకే ఆనాటి నుండి ఆ దేవి కనక దుర్గమ్మగా కటాక్షిస్తోంది. ఇది రక్తబంధాన్ని త్యజించిన ధర్మ నిర్ణయం, దుర్గమ్మ కరుణతో కురిసిన కనక వర్షం. ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: వ్యక్తిగత అనుబంధాల కన్నా ధర్మపాలనే ప్రధానమని. మరో విశిష్ట కథనంతో రేపటి అనగనగాలో కలుసుకునేంత వరకు కొనసాగుతూనే ఉండండి వేటు న్యూస్.